హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. ఈరోజు హోటల్ స్టైల్లో టమాటా బాత్ చేయటం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ రెసిపీకి. కొంచెం వేరుశనగ పప్పులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు 3 వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. టమాటా బాత్ కాబట్టి కొంచెం పసుపు యాడ్ చేయాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత దానిలోకి 3 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత దానిలోకి కొంచెం రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా బాత్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.